నేను కాదు సార్, మా ఫ్రెండ్ బస్ ఎక్కింది సార్. అయితే వాడు ఎవడో చెప్పు. టికెట్ ఏంట్రా నీ పేరు మీద వేయించావు? ఈ టికెట్ ఆఫీస్లో చూపెట్టి 2000 రూపీస్ క్యాష్ మరియు 2 days లీవ్ గుంజేస్తా. చెప్పు 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 వాడు ఎవడో చెప్పు. చెప్పురా. ఎదుగుతున్నాయి నీకు నీ ఫ్రెండ్ వాడు. ఫ్రెండ్ ఎవడో చెప్పరా. చెప్పు వాడెవడో చెప్పు. వదిలేదు చెప్పు. ఆపండి. Go back. బాబు గారు మీరు కూర్చోండి, వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. మీరు కూర్చోండి చెప్తా. రే నేను మర్యాదగా అడుగుతున్నాను, నీ ఫ్రెండ్ ఎవడో చెప్పరా. రే నీకు దండం పెడతా, ప్రాణం పోయినా నా పేరు మాత్రం చెప్పకరా. చెల్లి పెళ్ళి ఆగిపోదురా ప్లీజ్ రా. చెప్పురా ఫ్రెండ్ పేరు చెప్పరా. నీ ఫ్రెండ్ పేరు చెప్పరా. చెప్పరా రే పేరు చెప్పరా. చచ్చిపోతారా పేరు చెప్పరా. చెప్పు చచ్చిపోతారా చెప్పరా. సారీ రా. వాడిని ఎంత కొట్టినా చెప్పట్లే బావా. పాపం నిజమే చెప్తున్నాడేమో. ఇంకా ఉడితే చచ్చిపోయేలా ఉన్నాడు. చెప్తావా లేదా చెప్పు. బావా చచ్చిపోతాడు బావా. చంపేసే అంత తప్పేం చేశాడని. తప్పు కాదా? అది కాదు బావా నా ఉద్దేశం. అంటే తగలరాని చోట ఎక్కడ తగిలితే మళ్ళీ. అవునులే, జరిగింది నా చెల్లికి కదా, నీ చెల్లికి కాదు కదా. రే చెప్పరా. నువ్వేం చేస్తావో ఏం చెప్తావో నాకు తెలీదు. ఉన్న పలంగా అర్జెంట్గా బావ ఇక్కడ నుంచి కాకినాడ బయలుదేరిపోవాలి. సరే చెప్తాను, ఫోన్ ఇవ్వు. ఏం చెప్తావు ముందు నాకు చెప్పు. కాకినాడ వచ్చేయమని చెప్తా. వచ్చేయమంటే వచ్చేస్తారు. కొంచెం మ్యాక్గా హ్యాండిల్ చేయవే. రే నా మొగుడుతో ఎలా మాట్లాడాలో అది కూడా నువ్వే చెప్తావా? ఫోన్ ఇయ్యరా బాబు, నేను చెప్తా. ఒక్క నిమిషం. బావగారు చెల్లెలు ఏదో ఇంపార్టెంట్ అంట. శిరీష చెప్పు. ఏమండి ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏంటి ఏదో చెప్పాలన్నావు అంట? మొన్న మీ చుట్టాల అబ్బాయి ఎవరో మీ గురించి గీత గురించి చాలా అన్నాడట కదా. బామ్మ చెప్పింది. నాకు చాలా కోపం వచ్చిందండి. వీటన్నిటికీ కారణం ఆ బస్లో ఉన్న అబ్బాయే. ఆ ఎదవని వదలకండి, వాణ్ణి చంపకండి.